ఇది అన్న అంత ఇదంతా కుమ్మకాయి దీన్ని చేసిన లెక్కలు ఈడ మేము దీక్ష కూర్చుంటాం. అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు ఇలా, అన్ని పార్టీలు ఉన్నారన్న. అంటే ఇప్పుడు ఇక్కడ స్థానికంగా బీజేపీ వార్డు మెంబర్ సభ్యుడు, ఇప్పుడు ఈడ ఉన్నది వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు బీజేపీ. ఆయన బి ఎక్కడ మాట్లాడలేదు, ఈటల అందరూ ఎక్కడ దీని గురించి మాట్లాడేది లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే అన్న ఎమ్మెల్యే ఇంత ముందు మాట్లాడండి అంటే అందరు అంటున్నారు ఇది గవర్నమెంట్ ల్యాండే కదా, మేము రేపటి నుంచి వస్తాం అంటున్నారు. అంటూరు తప్ప ఇక్కడ వచ్చి మాట్లాడచ్చు కదా. మేము ప్రజలు పడాలిగా. ఇప్పుడు మాకేం హక్కు ఉంది మేము ఇక్కడ రానికి? మేము కేవలం గవర్నమెంట్ భూమిని కాపాడడానికి మేము ఇక్కడికి వచ్చినాం. ఒక ప్రజలకు ఇది దేనికన్నా ఉపయోగపడుతుంది ప్రజలకని మేము వచ్చినాం. మీరు ప్రజాస్వామిక నుండి ఇక్కడ వచ్చి నిలబడికి పోరాడతాం కదా వచ్చేది. అంటే మీరు ఏ మూటలు ముట్టినా మాకు తెలియదన్నా. ఇది మాత్రం ప్రభుత్వ స్థలం అని చెప్పి మేము పోట్లాడుతున్నాము. ఇది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసే వరకు మేము మా మీద ఎన్ని కేసులైనా వేసుకోండి, మేము దేనికైనా సిద్ధం ఉన్నాము. దయచేసి మీడియా మిత్రులకు అందరికన్నా దీనికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే లోకల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చూపించారు, అది ఎవరి మీద? గతంలో ఇక్కడ విగ్రహాలు పెట్టినందుకు గవర్నమెంట్ కేసు పెట్టింది అన్న. టెస్పాస్ కేసు గవర్నమెంట్ ల్యాండ్ అని ఇక్కడ కేసు పెట్టింది వాళ్ళ మీద. విగ్రహాలు పెట్టినందుకు గవర్నమెంట్ ల్యాండ్ అని క్లియర్ గా రాసి ఇచ్చిండు అన్న. గవర్నమెంట్ ల్యాండ్ అనేసి వాళ్ళ మీద కేసులు చేయడం. ఎప్పుడు ఇది? 2023లో ఎఫ్ఐఆర్ నంబర్ 379. నవీన్ మిట్టల్ ఉన్నట్టున్నాడు కదా దొంగ మొత్తం చేసిన ఆయన. ఇంత ముందుకు నవీన్ మిట్టల్ కలెక్టర్ ఉండే కలెక్టర్ ఉండే ఆయన దీనికి క్లియరెన్స్ ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ సీసీఎల్బి క్లియరెన్స్ ఆయననే ఇచ్చిండు. ఆయన మార్వాడి, ఇప్పుడు ఉన్న బిల్డర్ బి మార్వాడి. ఇది క్లారిటీ అన్న. ఏంటంటే కూడా మార్వాడి అంతా కుంభకాయ. తెలంగాణలో మార్వాడీలు ఎగవాడి ఇక్కడ జాగాలు కబ్జాలు చేస్తారు, గవర్నమెంట్ జాగాలు. ఇది గవర్నమెంట్ మార్వాడీలతో మన దొంగలు కుంభకాయ అంతే. ఇది క్లారిటీ అన్న. మీరు బి దీని మీద మొత్తం పూర్తి విచారణ చేశారన్న. వీడు అధికారులు బి గవర్నమెంట్ అని చెప్తారు. మళ్ళీ ఎవరు దొంగలు ఎవరన్నా రొయ్యల ముఠ మాయమైందంటారు కానీ తీసుకున్నాడు కూడా తెలియదు ఇక్కడ.